హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుడేస్ కిచెన్. ఈరోజు కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఇలా చక్కని వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి ఇన్స్టెంట్గా అయిపోతాయి. పిల్లల లంచ్ బాక్సుల్లోకైనా, లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా అయినా, లేదా కిట్టి పార్టీస్లో కానీ ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి. అవి ఎలానో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో ఒక కప్పు థిక్ పోహాని తీసుకోవాలి. ఈ థిక్ పోహాలో నిండుగా నీరు పోసి 2-3 సార్లు కడిగి శుభ్రంగా ఆ తర్వాత ఒక కొలాండర్లో డ్రైన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ వరకు మీరు దాన్ని పక్కకు వదిలేస్తే బాగుంటుంది అనమాట. ఈ విధంగా పొటాటోని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి దాన్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకోండి. సో ఇప్పుడు డ్రైన్ చేసిన ఈ పోహాని మిక్సీ జారీలో తీసుకొని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేస్తే అయితే ఈ పోహ ముద్దగా అయినా వస్తుంది, లేకపోతే ఈ విధంగా కోర్స్ పౌడర్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకున్న పొటాటోని దీనికి యాడ్ చేసి ఒకసారి గట్టిగా కలపండి. అయితే ఈ డవ్ వచ్చేసి ఒక డవ్ లాగా ఫామ్ అవ్వాలి తప్ప, అంతేగాని లూజ్గా మాత్రం ఫామ్ అవ్వకూడదు. సో ఇక్కడ నాకు చూస్తే ఒక స్టిఫ్ డవ్ లాగా ఫామ్ అయింది. దాంతో ఈ విధంగా వడల షేప్ని ఇచ్చేసి ఈ విధంగా మిడిల్లో ఒక హోల్ని పెడుతున్నాను. ఇప్పుడు నాకు 1 కప్పు పోహాకైతే నాకు మొత్తం 6 వడలు అయ్యాయండి. సో లేటర్ నేను ఇంకా కిట్టి పార్టీ కోసమని ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేస్తున్నాను. ఇదైతే ఇన్స్టెంట్గా అయిపోతాయి, పెద్ద ప్లానింగ్ కూడా అవసరం లేదు. హాఫ్ అన్ అవర్లో మీకు ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ మొత్తం ఫ్రై అయిపోతుంది. సో ఇది ఎప్పుడన్నా సరే గెస్ట్లు సడన్గా వస్తే చాలా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని. అంతేకాదు ఇందులో మీరు తీసుకునే పొటాటో క్వాంటిటీని బట్టి దీనికి కలర్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ మీరు పొటాటో క్వాంటిటీ ఎక్కువ అయిపోతే ఇదే డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుంది. మీరు ఒకవేళ పొటాటోని కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే ఈ విధంగా చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. ఒకవేళ ఎప్పుడైనా సరే మీకు డార్క్ బ్రౌన్ కలర్ వస్తే సెకండ్ టైం చేసుకునేటప్పుడు అందులో కొంచెం పొటాటో క్వాంటిటీని తగ్గించేసేయండి, సరిపోతుంది. ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా అనిపించిందండి మీకు ఈ రెసిపీ? బాగుంది కదా? మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.